బాగుందమ్మా మాకు. ఏ విధంగా చెప్తున్నారు మీరు బాగుంది అని? సంక్షేమ అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మా అమ్మ క్యాన్సర్ వచ్చింది, ఆరోగ్యశ్రీ 4 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కానీ, రుణమాఫీ కానీ అంతా మాకు బాగుందమ్మా. సార్ మరి ఇప్పుడు ఈ సంక్షేమాలు దేనికి పనికిరావు, ప్రజలను సౌరపోతం చేయడానికి మాత్రమే సంక్షేమాలు పెట్టారని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. లేదమ్మా, మా అందరికి మాకైతే బాగానే ఉంటాయి అమ్మా. ఎవరో గట్టిన వాళ్ళు అట్లా చెబుతారు. వీటి వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పి. సోమరిపోతులు ఎందుకు అవుతారమ్మా? కష్టాల్లో ఉంటే కొంచెం ఆదుకుంటున్నాడు అంతేగాని సోమరిపోతులు ఎందుకు అవుతారు? ఇచ్చే 15 ఏళ్ళు 20 ఏళ్ళు సోమరిపోతులు అవుతారా? అవరగా. అంటే సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఏముండదమ్మా, ఎంత కలిసి వచ్చినా ఏముండదు. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను ఓడించడమే నా లక్ష్యం, నిన్ను ఓడించడానికి నేను వస్తున్నా. ముందు ఆయన సీటు గెలవాలిగమ్మా. 2 సార్లు గెలిచాడు, 2 సార్లు పోటీ చేశాడు, ఒకసారి కూడా గెలవలేదు. ఆయన సీటు గెలవాలిగా మరి ముందు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాపులంతా నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉంది, నేను విజయం నాదే. ఆయన భ్రమ అమ్మా, ఏముండదు. ఆయన భ్రమ. అభిమానం వేరు, రాజకీయం వేరు. అభిమానం ఉండేది కానీ రాజకీయం వేరుగా. జగన్ గారు గెలుస్తారమ్మా. 175 170కి వచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం లేదమ్మా.